అరే రే నమస్కారం నమస్కారం. అమ్మాయి రెడీ అవుతుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. రామా వచ్చేసింది వచ్చేసింది. ఇదిగో నా కూతురు. హలో. నమస్కారం చేయరా. You look gorgeous. You look so pretty. You look so hot. ఇద్దరికి పెళ్ళయ్యాక వీల్ మూవ్ టు లండన్. సారీ గైస్, నా కూతుర్ని విదేశాలకు పంపను. మీకు నచ్చితే మీ డీటెయిల్స్ ఈమెయిల్ చేయండి. ఓకే? Can I have your daughter's number? తండ్రిని పట్టుకొని. సారీ గైస్, సారీ. మా నాన్నగారు పెళ్ళైన తర్వాతే నేను చేసుకుంటాను. ఓకే, ముందు మూసి. ఇక మీరు తెల్లదొరసాన్ని చూసి పెళ్లి చేసుకోండి. ఆన్లైన్ మ్యాట్రిమోనీమా. ముందా లిల్లీ లైన్ లో పెట్టాలన్న ధ్యాస ఉందా మీకు? ఇటువంటి ఓ బిడ్డ ఏ అబ్బకైనా కలువునా అబ్బా. అది సరేలే, నేను కొంచెం కొంచెం ట్రై చేస్తున్నానమ్మా. మీరు కొంచెం కొంచెం ట్రై చేసే లోపు నేను 2 జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. వెళ్ళి ఐ వాంట్ టు మ్యారీ యు అని ఎప్పుడు చెప్తారు? ఇవాళ అష్టమి, రేపు నవమి, ఆ తరువాత గౌతమి. ఇలా చూడమ్మా, రేపు సోమవారం, గుడ్ డే. 9:30 to 10:30 మంచి టైం. తెల్లారగానే బొజ్జగణపై పూజ చేసి ముదిరిన కొబ్బరికాయలు 31 కొట్టేసి ఇష్టదేవత కులదేవత. సార్ ఏం సార్ గృహప్రవేశం చేస్తున్నట్టు చెప్తున్నారు? ఇది లవ్ ప్రపోజ్ చేస్తున్నట్టు లేదు, అంతేనంట. గణపతి హోమం చేస్తున్నట్టు ఉంది. సరేరా, ఎలాగో నువ్వే చెప్పు. ఎలాగో చెప్పగలిగితే నాకు ఎప్పుడో పెళ్ళేది కదా సార్. సరే ట్రై చేస్తా. ముందు మనం సర్ప్రైజ్ లిల్లీ డాడ్. ఎప్పుడు చూడు లిల్లీ. సార్ తనే ఫోన్ చేసింది సార్, రండి సార్ మాట్లాడదాం. వస్తున్నానమ్మా, నువ్వే మాట్లాడు. హాయ్ వల్లి. హలో, హాయ్ లిల్లీ. ఇద్దరే నాన్నున్నారా? ఉన్నారు, ఇస్తున్నా. నేను స్పీకర్ లో వింటూనే ఉన్నాను. మిమ్మల్ని ఒకసారి కలవాలి. ఐశ్వర్య మ్యారేజ్ హాల్ అందరి వెస్ట్ రాగలరా? ఇవాళ అష్టమండి. వస్తానని చెప్పు నాన్న. సరేనండి, వస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ సూపర్. నువ్వు నాతో వెళ్ళు. అదేగా నా పని. ఉండండి, కూలింగ్ గ్లాస్ తీయండి, పెట్టుకోండి. ఇలా స్టైల్ గా వెళ్ళండి నాన్న. అమ్మా, ఆయన మామూలుగా నడిస్తేనే స్టైల్ అమ్మా. మన స్టైల్ ఎలా ఉంది? పో. ఇట్స్ ఓకే సార్. షూ వదిలేశారు, చేత్తో పట్టుకురారా. హలో, నేను వినోద్ మల్హోత్రా మాట్లాడుతున్నాను. ఏంటి? మీ నాన్న ఉన్నారా? లేరు, ఇప్పుడే బయటికి వెళ్ళారు. నేను పెద్ద ఆపదలో ఉన్నాను. ఆ ఆపద నా ఒక్కడికి కాదు, నీకు కూడా. మీ నాన్నని ఫోన్ చేయమని చెప్పు. అలాగే. థ్యాంక్ యూ. ఎందుకు పెళ్లి మండపానికి రమ్మంది? ఏముంది, మిమ్మల్ని నమ్ముకుంటే పెళ్లి 40 ఏళ్ళ దాకా లాగేట్టున్నారు. అందుకే డైరెక్ట్ గా పెళ్లి ఫిక్స్ చేసి ఉంటది. అంతేనంటావు? అవును సార్. సర్ప్రైజ్ బర్త్డే మళ్ళీ సర్ప్రైజ్ మ్యారేజ్. సర్ప్రైజ్ మ్యారేజా? ఛాన్సే లేదు. వల్లి రావాలి, పెద్దవాళ్ళని అడగాలి. పెద్దవాళ్ళ? అవతార్ బాబాజీ గారా? ఆయనే సార్ మీకన్నా పెద్దవారు, అందుకే అన్నాను. కదా. పదండి సార్, పదండి. హలో, నమస్కారం. నమస్కారం అండి. ఏంటి ఉన్నట్టుండే? వీరు మా నాన్న, అమ్మ, మా పెద్ద నాన్న కొడుకు. వీళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్. లిల్లీ ఎప్పుడూ మీ గురించి చెప్తూ ఉంటుంది. ఓహో, ఫిక్స్ అయింది సార్. మిమ్మల్ని చూస్తున్నారు. నన్నెందుకు రమ్మన్నారు ఇక్కడికి సడన్ గా? అది చెప్పండి. పాప చైన్ కనిపించట్లేదు. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాం. వెంటనే మీరు గుర్తుకొచ్చారు, అందుకే మీకు ఫోన్ చేశాను. సార్ దెబ్బ కొట్టింది సార్. పాప చైన్ కనిపించట్లేదు, నేను కనిపెట్టాను. అది కమిషనర్. భగవంతుడా భగవంతుడా, ఏమిటయ్యా నీ లీలా? పాపా, చైన్ కరెక్ట్ గా ఎక్కడ పోయింది? అది తెలిస్తే నేనే వెతికి పెట్టుకుంటాగా అంకుల్. మీకెందుకు చెప్తాం, చెప్పండి. హైపర్ అది ట్రైనింగ్ సార్. జబర్దస్త్ జబర్దస్త్. మంచి మోర్ ఇంపార్టెంట్ కేస్. అవును, అందుకే సార్ పిలిచింది. వెరీ ఇంపార్టెంట్ కేస్. లోపలికి వెళ్ళిపోతావా? ఎస్. హలో సార్, లిల్లీ అన్నయ్యని, పెద్దనాన్నగారు అబ్బాయిని. నిన్న పెళ్లిలో మీట్ అయ్యాం. ఓ ఎస్ 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 ఎస్. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. మర్చిపోయారేమో అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఏం తీసుకుంటారు? అయ్యో ఏం వద్దు, ఇట్స్ ఓకే. లిల్లీ అంటూ ఉంటుంది సిటీ కమిషనర్ నా ఫ్రెండ్ అని. మేమే నమ్మలేదు. సార్, వీరు
మన గత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు కదా యా 1998లో తీసుకుంది. అవార్డు తీసుకున్నారు. అప్పుడు లిల్లీకి వయసు 11 ఏళ్ళు అనుకుంటాను. సార్ తను మీ కూతురా? అవునండి. నైస్. లిల్లీ ఒకతే ఆడపిల్ల 2 కుటుంబాలకి. గారాబం ఎక్కువ. పెళ్లి చేసుకోనని మొండి పట్టు పట్టింది. దాంతో పిన్ని బాబాయిలకి భయం. వయసు వచ్చింది, బంధుత్వాల పేరుతో ఎవరైనా దాని మనసో గినసో మార్చేస్తారేమోనని. కన్నవాళ్ల వేదన ఎలా ఉంటుందో ఓ ఆడపిల్ల తండ్రిగా మీకు తెలుసుగా సార్. నిన్న అక్కడ పెళ్లిలో చూశాను. నేను వచ్చేటప్పుడు నాతో 4 ఫ్రెండ్స్ వాళ్ళు వస్తానన్నారు. నేనే వద్దు సార్, సిటీ కమిషనర్, ముందు మర్యాదగా చెప్పి చూద్దామన్నాను. ఇప్పుడు మీ కూతురే సడన్గా మీలాంటి వ్యక్తిని ప్రేమించి ఇంటికి తీసుకొస్తే మీ పరిస్థితి ఏమవుతుంది? నా 6వ ఏట అమ్మను పోగొట్టుకున్నాను. నేనన్నా పర్వాలేదు. వల్లి తన 2వ ఏటే అమ్మకు దూరమైంది. అమ్మ వాసన తగలాలని వాళ్ళమ్మ పాత చీరను నా గుండెల మీద వేసుకుని దాని మీద తన నిద్రపుచ్చేవాణ్ణి. వల్లికి మొండితనం తెలియదు, కోపంగా మాట్లాడడం తెలియదు. తను ఆశపడిందల్లా లిల్లీని మాత్రమే. మీకు తెలుసు, ఈ పోలీసు ఉద్యోగం రిస్క్తో కూడిందని ఆపదలుంటాయని. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. ఒకవేళ నాకేదైనా జరిగితే తనకి తోడుగా ఉంటుందేమో అనుకుని నేను ఇందుకు ఒప్పుకున్నాను. డోంట్ వరీ, ఇక మీద మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఓకే? వస్తాను సార్. ఏమీ తీసుకోకుండా వెళ్తున్నారు. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. సరే. ఎప్పుడొచ్చావు? ఏమైంది? వాట్ హ్యాపెండ్? చిట్టి తల్లి, తప్పు చేశాను. తప్పు చేశాను. I'm so sorry. I'm so sorry. Please. ఏడవకు. ఊరుకో. నా మూలంగానే ఎవరెవరో మిమ్మల్ని. Sorry. నో, అతను చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదా. లేదు, ఆ మాట మీతో అనకూడదు. ఆ మాట దానికి ఆయన ఎవరు? మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళకుండా మీకు ఒక తోడు. Sorry. తమ్ముడు, లేదు. ఓకే, ఓకే, ఓ పని చేద్దాం. Yes. బయటికి వెళ్దాం. నువ్వు Yes. నేను Yeah. నా తండ్రిలా నీ యూనిఫామ్, డ్యూటీ అన్ని వదిలే. ఓకే, మన ఇద్దరమే బయటికి yes, వెళ్దాం. we will cheer up. Okay? Come on. Yeah. Yeah. That's the spirit. Yes. ఈ ప్లేస్ సేఫేనా? ఇది నా పాత టీవీ ఛానల్ ఆఫీస్. ఇప్పుడు ఫంక్షన్లో లేదు. ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. ఇక్కడున్న వాళ్ళందరూ క్రిమినల్స్లో వెరీ ఫేమస్. వాడు ఎక్కడున్నాడు? లోపల భయంతో వణుకుతున్నాడు. బాయ్, ఇంతవరకు నా బిడ్డలాగా నీ కొడుకుని పెంచాను. ఆ కమిషనర్ కూర్చారా? కాల్చారా? లేదు బాయ్, వాడికి మన ఆచార ప్రకారం పద్ధతిగా టిక్సే ఏకదం. నీకొక గిఫ్ట్ తీసుకొచ్చా. కమ్ కమ్ కమ్, ఇవ్వు. ఓ బ్యూటిఫుల్, అందంగా ఉంది కదా. దీంతో పొడిచి ఎక్కితే లోపల గొడుగులా విచ్చుకుంటుంది. ఇలా తిప్పి బయటికి లాగాకే ముయ్యడం కుదురుతుంది. వద్దు, నా మాట విను బాయ్. బాయ్, జర్మన్ మేడ్, బ్యూటిఫుల్. కూర్చోనా?
వద్దు బాయ్ వద్దు. నిన్ను నన్ను దీన్ని గుచ్చుతా. నా మాట కొంచెం విడు బాయ్. బాయ్ నేను చెప్పేది విడు బాయ్ ప్లీజ్. దిస్ ఇస్ ఫర్ మై రేయ్ తెగారుస్తున్నాడు రా, తీసుకుపోండి. పోండి పోండి. వచ్చేటప్పుడు నా కత్తి తీసుకురండి. దట్ ఈస్ మై ఫేవరెట్. ఆ పోలీస్ కమిషనర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడిని చంపాక పోలీస్ యూనిఫామ్ అంటేనే గజ గజ వణకాలి.